ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. యుఎస్ స్టాక్ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైలో అట్ ది సేమ్ టైం లైఫ్ టైం హైలో నడుస్తూ ఉన్నాయి. కానీ అట్ ది సేమ్ టైం ఇండియాలో మార్కెట్ చూస్తున్నట్టయితే మొత్తం పడిపోయింది. కానీ ఫ్యూచర్లో మల్టీ డెకేడ్ బుల్ రన్ రాబోతుంది అని చెప్పి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. అంటే ఎప్పుడు చూడని విధంగా మన స్టాక్ మార్కెట్ అనేది పర్ఫామ్ చేయబోతుందట. అసలు ఇది జరుగుతుందా? అసలు అయితే దీనికి ఉన్నటువంటి లాజిక్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజీవ్ సార్, యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతం చాలా హైలో నడుస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆపోజిట్గా ఉన్నాం మనం. మరి ఒక మల్టీ డెకేడ్ బుల్ రన్ అనేది రాబోతుంది అని చెప్పి అంటున్నారు. అసలు లాజిక్ ఏంటి అసలు? ఒకవైపు ఏంటంటే ఇప్పుడు ఒక 6 weeks నుంచి ఇండియన్ మార్కెట్ కొంచెం వీక్లీ డౌన్ ఉన్నా కానీ యుఎస్ మార్కెట్ ద సేమ్ టైం ఎవ్రీ డే అండ్ డే లైఫ్ టైం హైకి వెళ్తా ఉన్నాయి, టచ్ అవుతా ఉన్నాయి. ఏంటంటే టారిఫ్స్ వేరే కంట్రీస్ మీద వేశారు, బట్ సమ్హౌ రియలైజ్ అవ్వట్లేవు యుఎస్ మార్కెట్స్. ఏంటంటే ఏంటి టారిఫ్స్ ఎవరి మీద వేసినా కట్టేది మాత్రం యుఎస్ కస్టమర్సే, యుఎస్ కన్జ్యూమర్సే అనే రియాలిటీకి దూరంగా టెక్ స్టాక్స్ ఫ్యూయల్ చేస్తున్నాయి అనమాట. బూమ్ అక్కడ టెక్ స్టాక్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. బట్ ఈవెన్చువల్లీ ఎప్పుడో ఒకప్పుడు అక్కడ మాత్రం ఇష్యూ రావచ్చు. ఎందుకంటే టారిఫ్స్ ఎవరి మీద వేసినా కట్టేది మాత్రం చివరికి కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో. ఆ విషయం ఐ థింక్ బై దట్ టైం దానివల్ల కన్జ్యూమర్ ఎక్కువ టారిఫ్ కట్టాల్సి వస్తే డిమాండ్ పడిపోతే స్టాక్స్ పర్ఫామ్ చేయవు. ఆ విషయం ఐ థింక్ యుఎస్ మార్కెట్స్ రియలైజ్ చేయట్లేదు. అది పక్కన పెడితే మన ఇండియన్ కేసులో మాత్రం ఇప్పుడు ఈ ఫ్యూ వీక్స్ నుంచి ఇలా డౌన్ ఉన్నా సరే చాలా మంది ఏంటంటే దేర్ ఈజ్ ఎ థింగ్, అంటే ఇప్పటివరకు చూడని బుల్ రన్, మల్టీ డికేడ్, అంటే ఒక 20-30 సంవత్సరాలు చూడని బుల్ రన్ రాబోతుంది అని చాలా మంది ఈవెన్ కొన్ని ఏజెన్సీసే అనుకోండి కూడా చెప్తా ఉన్నారు. వాటికి ఏంటి రీజన్స్ అనేది కొంచెం చూద్దాం. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ లాజిక్. ఆ లాజిక్ మాత్రం ఏంటంటే చూసుకుంటే ఒకటి మాత్రం మీరు ఎప్పుడు చూసినా గ్లోబల్లీ స్లో డౌన్ అవుతుంది, బట్ ఇండియన్ మార్కెట్ స్లో డౌన్ అవ్వట్లేదు. మనం చూసుకున్న రీసెంట్గా జీడిపి చూసుకున్న నంబర్స్ చూసుకున్నా వీఆర్ యాక్చువల్లీ రివిజన్ చేసి ఇంకా పెరగచ్చు అని చెప్తుంది. 2 సార్లు రివిజన్ చేసింది ఆర్బీఐ కానీ, బట్ తగ్గించలేదు. ఎందుకంటే ఇండియన్ డొమెస్టిక్ జీడిపి అనేది మొత్తం డొమెస్టిక్ కన్జంప్షన్ డ్రివెన్. నియర్లీ ఒక 80-90% ఆఫ్ మన జీడిపి ఈజ్ డొమెస్టిక్ డ్రివెన్. ఎందుకంటే నియర్లీ 140 కోట్ల మంది పాపులేషన్ ఉంది. మన కన్జంప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హ్యూజ్ థింగ్. దాన్ని బట్టే మన జీడిపి అనేది మనం గ్రో అవుతుంది, మన ఇండియన్ కంపెనీస్ కావాల్సిన గ్రోత్ ఉంది. వేరస్ యుఎస్, యూరోపియన్ యూనియన్ కూల్ ఆఫ్ అయినా గ్రో అవ్వకపోయినా మన ఓన్ డొమెస్టిక్ కన్జంప్షన్ గ్రోత్ ఈజ్ ఎనఫ్ టు ఫ్యూయల్ ఇట్. దట్ ఈస్ వన్ థింగ్. మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్ మనకు పెద్దగా ఉంది, కొంచెమే సంబంధం ఉంది. దెన్ ఇంకొకటి డెమోగ్రఫిక్ డివిడెండ్ చూసుకుంటే, అంటే మన యావరేజ్ ఏజ్ చూసుకుంటే మీడియన్ ఏజ్ 28 years. అదే చైనాది 39 సంవత్సరాలు, జపాన్ది 49. దెర్ ఈజ్ ఒక స్కేర్ ఏంటంటే ఈ సంవత్సరము జపనీస్ పాపులేషన్ నియర్లీ 10 లక్షలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఏజ్ అయిపోతుంది. ఎందుకంటే యంగ్ పాపులేషన్ లేదు. బట్ మనకు ఆ బాధ లేదు. వీఆర్ ఓన్లీ 28 years యావరేజ్. ఇంకొక 20-25 సంవత్సరాలు, అట్లీస్ట్ 15-20 సంవత్సరాల వరకు మనం గ్రో అవ్వడానికి హ్యూజ్ స్కోప్ ఉంది. 140 కోట్ల నుంచి 160-170 వరకు పెరగచ్చు. ఆబ్వియస్లీ మన డొమెస్టిక్ డిమాండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి సేమ్. ఓకే, అది అడ్వాంటేజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. అట్లాగే మనం అర్నింగ్ సైకిల్స్ చూసుకున్నా, కంపెనీస్ యొక్క అర్నింగ్ సైకిల్స్ చూసుకున్నా సరే యాజ్ ఎ పర్సెంట్ ఆఫ్ జీడిపి చూసుకుంటే 2020లో 2% ఉండింది. వెరాజ్ నౌ 5% వరకు పెరిగింది. అప్ సైకిల్ అంటే పెరగడం, అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే. దిస్ ఈజ్ హైయెస్ట్ ఇన్ 15 years. స్వీట్ స్పాట్ మనం ఎంటర్ అవ్వబోతున్నాం. అంటే ఈ అర్నింగ్ సైకిల్స్, అటు మిగిలిన అన్ని జీడిపి గ్రోత్, ఇవన్నిటితో పాటు మనం చూస్తుంది ఏంటంటే లాస్ట్ 2 quarters నుంచి క్యాపెక్స్, ఒక కంట్రీ గ్రో కావాలంటే నాట్ జస్ట్ నంబర్సే కాదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఎలా పెడుతున్నాయి, వెదర్ ఇట్స్ రైల్వేస్లో కానివ్వండి, సెమీ కండక్టర్స్లో కానివ్వండి, రోడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి, అన్ని చోట్ల క్యాపెక్స్ ఇన్ వెదర్ గవర్నమెంట్ స్పెండింగ్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ కూడా హ్యూజ్గా ఉందన్నమాట. నియర్లీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ 11 లక్షల కోట్లు ఈ సంవత్సరం
క్యాపెక్స్కి అలోకేట్ చేసింది. ఓకే. అండ్ యూజువలీ గవర్నమెంట్ తన అన్న నంబర్ స్పెండ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అన్ని లక్షల కోట్ల క్యాపెక్స్ క్రియేట్ చేస్తే దాని తగ్గట్టు జీడిపి పెరుగుతుంది. బికాజ్ ఎవ్రీ రూపీ స్పెండ్ అట్లీస్ట్ 1, 2, 3 రూపాయల సంబంధించిన వాల్యూ అనేది యాడ్ అవుతుంది ఎకానమీలో. సో అదొక మేజర్. ప్రైవేట్ క్యాపెక్స్ కూడా మనం చూసుకుని సిమెంట్ సెక్టర్లే అనుకోండి, ఆటో కానీ, స్టీల్ సెక్టర్, మల్టిపుల్ సెక్టర్స్ వండర్ఫుల్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఎవరైనా సరే ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంది 1000 కోట్లు, 500 కోట్లు, 2000 కోట్లు అంటే దానికి తగ్గ రిటర్న్స్ వస్తేనే అంత ఒక ప్లాంట్ మీద కానీ క్యాపెక్స్ పెడతారు. సో దట్ ఈస్ అనదర్ వండర్ఫుల్ స్టోరీ వీ హ్యావ్. వేరే కంట్రీస్ కన్నా క్యాపెక్స్ మనది కంటిన్యూస్గా సేమ్ నడుస్తూ ఉంది. అండ్ చూసుకుంటే గ్లోబల్లో సప్లై చైన్ చూసుకున్నాం, షిఫ్ట్ జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఓన్లీ చైనా మీద ఆర్ కొన్ని ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సింది. లాట్ ఆఫ్ కంపెనీస్ కూడా మల్టిపుల్ కంట్రీస్ ఆల్టర్నేట్ చూస్తున్నాం. అందులో మనం ఎప్పుడు ముందు వస్తున్నాం, కాస్ట్ కోసం కానివ్వండి, టెక్నాలజీ కోసం కానివ్వండి, డిపెండబిలిటీ కోసం కానివ్వండి. మనము వెన్ కంపేర్ టు లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ వీఆర్ కేపబుల్ అండ్ కాంపిటేటివ్. ఓకే. సో అదొక అడ్వాంటేజ్. చైనా +1 స్ట్రాటజీ ఇది ఇందులోనే. సో ఆల్రెడీ ఇండియా ఈజ్ ద #1 బెనిఫిషరీ, వెదర్ ఇట్స్ కెమికల్స్లో అనుకోండి, ఫార్మాలో అనుకోండి, మల్టిపుల్ ఏరియాస్లో. చైనా కోవిడ్ టైంలో పెట్టిన ఇబ్బందులే కానివ్వండి, చైనా మీద డిపెండ్ అవ్వడం వల్ల వేరే కంట్రీస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ వెతుక్కుంటున్నారు. అందులో మనం మేజర్ బెనిఫిషరీ అయ్యాము, విచ్ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఇట్లాగే జరగబోతోంది. అండ్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా PLI, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, అవి కూడా 14 సెక్టర్లకు ఇచ్చారు. కంటిన్యూస్గా ఇస్తూ ఉన్నారు, ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొత్త కంపెనీస్ కూడా ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాయి. వెదర్ ఈవెన్ మన చైనీస్ కంపెనీస్ కూడా, ఫాక్స్కాన్ లాంటివి కానీ, తైవానీస్ కంపెనీస్ కానీ, క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ వచ్చి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే PLI ఈవెన్ చిన్న సెక్టర్లో కూడా ఇప్పుడు అలో చేసింది. మల్టిపుల్ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది. దాని ఎఫెక్ట్ ఈజ్ నౌ సీన్. అది కంటిన్యూ చేస్తోంది గవర్నమెంట్, ఆ స్టాప్ చేయలేదు PLI. దట్స్ అనదర్ బూస్ట్. దాంతోపాటు సేవింగ్స్ కూడా ఫార్మలైజేషన్ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు ఎవరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్స్లో కానీ తక్కువ పెట్టేవారు. ఇయర్ ఆన్ ఇయర్ మీరు ఇప్పుడు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో నియర్లీ 77 లక్షల కోట్లు పైన AUM వచ్చింది. ఐ రిమెంబర్ నేను ఒక 8-9 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ ఎట్ 23-24 lakh crores. అంటే నియర్లీ 8 సంవత్సరాల్లో 3-4 రెట్లు AUM పెరిగింది. విచ్ ఈజ్ అంటే ఇండికేషన్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా ఫార్మలైజ్ చేస్తున్నారు. అంటే ఇన్కమ్ని క్యాష్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. దానివల్లే మనం చూసుకుంటే సిప్ ఇన్ఫ్లోస్ కూడా నియర్లీ నెలకి 28,000 కోట్లు సిప్ ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. అంత అమౌంట్ వచ్చినప్పుడు మన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయకపోయినా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ డబ్బుల ద్వారా బాగా చేస్తూ ఉన్నారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మార్కెట్స్ మన కంపెనీకి కావాల్సిన క్యాపిటల్ కానీ, సెకండరీ మార్కెట్ ద్వారా కానీ, ప్రైమరీ మార్కెట్ ద్వారా కూడా బయట వాళ్ళకి డిపెండ్ అవ్వకుండా మన ఓన్ క్యాపిటల్ ప్రతి నెల 28,000 కోట్లు ఓన్లీ సిప్ ద్వారా వస్తున్నాయి. ఇంకా రీటైల్ ఇన్వెస్ట్లు చేస్తున్నారు, ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తూ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా, యూలిప్ ద్వారా వస్తున్నాయి. సో ఇంత అమౌంట్ రావడం వల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మార్కెట్స్ ఆర్ గ్రోయింగ్ బై దెమ్సెల్వ్స్. సో అండ్ డిమాట్ అకౌంట్స్ కూడా మనం చూసాం. నియర్లీ ఇప్పుడు 15 కోట్ల డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇంతకుముందు చూసుకుంటే 2020లో 5 years 4.5 crores దగ్గర ఉండింది, అది ఇంత నంబర్ పెరిగింది. ఇట్ షోస్ దట్ ఏమంటారు క్యాపిటల్ మార్కెట్స్ మీద ప్రజలకు కూడా, ఇన్వెస్టర్స్ కూడా నమ్మకం ఉంది, విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ. అంటే ఇది హెల్ప్ చేయబోతుంది మార్కెట్స్ గ్రో అవ్వడానికి. అట్లాగే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా కావాల్సిన క్లీనప్ అంతా జరిగిపోయింది. NPAs అన్ని క్లీనప్ చేశారు. ఇంతకుముందు హై పర్సంటేజ్ నుంచి ఇప్పుడు NPAs 3% కన్నా కిందికి వచ్చేసాయి. ఒక 10-15 సంవత్సరాలు చూస్తే ఇది లోయెస్ట్ నంబర్. అంటే బ్యాంక్స్ కూడా బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ అయ్యాయి, అవి కూడా క్వాలిటీ పెరిగింది. క్రెడిట్ గ్రోత్ కూడా అదొకటే కొంచెం కన్సర్న్, బట్ స్టిల్ ఇట్ ఈస్ లెస్ దెన్ 16%, ఇట్ కెన్ గ్రో. అది కూడా RBI కానీ గవర్నమెంట్ ట్రై చేస్తుంది క్రెడిట్ గ్రోత్ గ్రో అవ్వడానికి. సో అదొకటే కొంచెం కన్సర్న్. బట్ ఎనర్జీ ట్రాన్సిషన్లో కానివ్వండి, వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఎలక్ట్రిసిటీ కానీ అండ్ ఎనర్జీ కూడా మన దగ్గర ఉన్నాయి. అట్లాగే డిజిటల్ ఎకానమీ వైపు చూసుకున్న UPI ట్రాన్సాక్షన్స్ ప్రతి మంత్ 20 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి ప్రతి మంత్. అమౌంట్ అంత అమౌంట్ జరగడం అనేది దానివల్ల ఏంటంటే ఫార్మలైజేషన్ అవుతుంది ఎకానమీ. సో కంపెనీస్ కూడా సర్టెనిటీ పెరిగిపోయింది. ఎందుకంటే క్యాష్ ద్వారా వస్తే సర్టెనిటీ ఉండదు. అదే ఇట్లా
మొత్తం డిజిటల్ రూపంలో డబ్బులు రావడం వల్ల వాటికి కూడా తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఏ మార్కెట్లో ఏమొస్తుంది. దెర్ ఈస్ సో మచ్ డేటా అవైలబుల్ నౌ. ఓకే సో దట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద మార్కెట్. ఓకే అట్లాగే అన్నిటికన్నా ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే FIIs మీద, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీద డిపెండెన్సీ తగ్గిపోయింది. వాళ్ళు ఈ సంవత్సరం కూడా నియర్లీ 1,00,000 కోట్ల పైన విత్డ్రా చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పంప్ చేస్తానే ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు వస్తేనే మన మార్కెట్లు పెరిగేది, ఇప్పుడు వాళ్ళు రాకపోయినా మన మార్కెట్లు స్టేబుల్గా ఉంటున్నాయి. వాళ్ళు వచ్చారంటే మాత్రం మార్కెట్స్ విల్ గో సమ్వేర్ ఎల్స్. అది సో వీఆర్ వెయిటింగ్, ఎప్పుడైనా జరగచ్చు. అండ్ ఇంకోటి క్యాపిటల్ రొటేషన్ కూడా మనం చూసుకుంటే గ్లోబల్లీ డెవలప్డ్ మార్కెట్సే కానివ్వండి, క్యాపిటల్ ఎట్లా ఫ్లో అవుతుందంటే కొన్నిసార్లు రష్యాకి, కొన్నిసార్లు చైనాకి, ఒక్కొక్క దగ్గర మారుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు. ఆల్రెడీ చైనాలో రిస్క్ ఉంది, రష్యాలో రిస్క్ ఉంది, టర్కీలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో సూన్ మన ఇండియన్ ఇండెక్స్ కూడా మళ్ళీ ఫారిన్ క్యాపిటల్ రావచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం సావరెన్ వెల్త్ ఫండ్స్ కానీ పెన్షన్ ఫండ్స్ చాలా కంపెనీస్లో మనం కొంటున్నాయి. సో వన్స్ కొంచెం ఫేవరబుల్ వస్తే మాత్రం అవి కూడా ఇంకా ఫ్లో పెరగచ్చు. అండ్ దాంతోపాటు కాంపౌండింగ్ ఎఫెక్ట్, మనం ఆల్రెడీ 4.3 ట్రిలియన్ ఎకానమీ అయ్యాము. ఇక్కడ నుంచి ఈవెన్ వి గ్రో ఎట్ 6% అయినా సరే 10 ట్రిలియన్ ఎకానమీ వితౌట్ ఎనీ ఎఫర్ట్ 2040కి అవుతాం, ఈవెన్ అట్ దిస్ రేట్ ఆల్సో. ఇవన్నీ ఫ్యూయల్ చేస్తే మాత్రం 10 ఏంటి 12, 13 కూడా వెళ్ళొచ్చు. అండ్ మనం ఈ రీజన్స్, నేను ఒక 8 రీజన్స్ చెప్పాను. అందుకే ఈ 8 రీజన్స్ అయితే స్ట్రాంగ్ ఫేవరబుల్ రీజన్స్. అంతా బాగుంటే బుల్ రన్ ఎప్పుడైనా స్టార్ట్ అయ్యి మల్టీ డికేడ్, 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల వరకు గ్రోత్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే మీరు పెసిమిజం ఉంటే పక్కన పెట్టండి. మార్కెట్స్ మీద ఇంతకుముందు నష్టపోయి ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ కన్నా కూడా లాంగ్ టర్మ్ చేసుకుంటే మాత్రం హ్యూజ్ వెల్త్ క్రియేషన్. ఈ జనరేషన్ మిస్ అయితే మాత్రం మన సొంత తప్ప ఆపర్చునిటీ ఇస్తుంది మార్కెట్ నెక్స్ట్ 10-15 సంవత్సరాలు. మీరు చేసే సేవింగ్స్లో మేజర్ అలొకేషన్ అది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయ్యి ఉండొచ్చు, ETFs ద్వారా, డైరెక్ట్ స్టాక్స్ ద్వారా, PMS ద్వారా, ఏదైనా పర్లేదు. బట్ మేజర్ బూమ్ అయితే ఒక 1 month, 2 months, 6 months స్టార్ట్ అవుతుందో తెలియదు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఇన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఏ కంట్రీకి కూడా లేవు, మనకి ఇవన్నీ ఉన్నాయి. అండ్ స్టేబుల్ గవర్నమెంట్ కూడా ఉంది. సో ఇవన్నీ కలుపుకొని చూస్తే మాత్రం మంచి కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడు రాకెట్ వెళ్తుందో తెలియదు, కానీ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మరి ఫ్యూచర్లో అయితే మల్టీ డెకేడ్ బుల్ రన్ అయితే రాబోతుందని చెప్పి చాలా చక్కగా వివరించారు అనిల్ కుమార్ గారు. సో మార్కెట్స్లో చాలా పాజిటివిటీ అయితే మనం చూడబోతున్నాం, ఎందుకంటే ఇండియా బాగా గ్రో అవుతుంది. అట్ ది సేమ్ టైం సో ఇదే విధంగా కంటిన్యూ అయినా కూడా బై 2040 మనం ఆల్మోస్ట్ 10+ ట్రిలియన్ కంపెనీ ఇండియాగా మారబోతున్నామని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. సో కాబట్టి తెలివిగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క జనరేషన్కి, మీ యొక్క కిడ్స్కి కూడా మంచి సోఫిస్టికేటెడ్ లైఫ్ని అయితే ఇచ్చిన వారు అవుతారు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.